యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందములు. దేవుని వాక్యంలో ఒక మాట ఉన్నది. ఒకరినొకరు పవిత్రమైన ముద్దు పెట్టుకొనుడి. ఎప్పుడు పవిత్రమైన ముద్దు పెట్టుకోవాలి? ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసం కలిసినప్పుడు ఆ విశ్వాసి పరిశుద్ధుడైతే ఈ విశ్వాసి కూడా పరిశుద్ధుడైతే ఇద్దరు పరిశుద్ధులైనప్పుడు వాళ్ళకు వచ్చే ఆ ప్రేమ ఆప్యాయతలో ఆ పవిత్రమైన ముద్దు ఉంటుంది తప్ప అపవిత్రమైన ముద్దు ఎంత మాత్రం ఉండదు. ముద్దుల్లో చాలా రకాలు ఉంటాయి. అపవిత్రమైన ముద్దులు కూడా ఉంటాయి, పవిత్రమైన ముద్దులు ఉంటాయి. ఇస్కరియోతు యూద ముద్దు పెట్టి ఆ తర్వాత అప్పగించాడు. జ్ఞాపకం చేసుకోండి, ఇస్కరియోతు యూద ముద్దు పెట్టాడు. అది యుక్తితో కూడిన ముద్దది. ఈ విధంగా ముద్దులు చూసినట్లయితే కనుక రకరకాలు ఉంటాయి. ఇక్కడ పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, ఒక్కరినొకరు పవిత్రమైన ముద్దు పెట్టుకోమని ఆయన చెప్తున్నాడు. అంటే ఒక వ్యక్తి కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వటం, ఆ తర్వాత మరొక మాట కాకుండా నిజంగా ఆత్మలో జీవించేవాళ్ళు, నిజంగా పరిపూర్ణులైతే కనుక వాళ్ళు ఒకరినొకరు పవిత్ర ముద్దు పెట్టుకోవటంలో ఎంతో ప్రేమ, ఆప్యాయత, ఐక్యత కనిపిస్తుంది. కాబట్టి గమనించండి, ఆ విధంగా పవిత్రమైన ముద్దు పెట్టుకునేంతగా ఆత్మీయంగా మీరు జీవిస్తే కనుక దానికి మించిన భాగ్యం లేదు. ఎందుకు ఈ ముద్దు గురించి చెప్పాల్సి వస్తుందంటే, అటువంటి స్థితిలో ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. అంటే హృదయంలో ఏ కల్మషం లేకుండా, ఏ కుయుక్తి తంత్రం లేని వాళ్ళు మాత్రమే అటువంటి పవిత్రమైన ముద్దు పెట్టగలుగుతారు. అంటే హృదయంలో ఎటువంటి ఆలోచన పాపం ఉండదు. అటువంటి వాళ్ళు మాత్రమే పూర్తిగా పరిపూర్ణులు మాత్రమే పరిశుద్ధమైన పవిత్రమైన ముద్దు అనేది పెట్టగలుగుతారు. అటువంటి స్థితికి ప్రతి ఒక్కరు కూడా ఎదగాలి. అటువంటి ఆత్మీయ స్థితికి ప్రతి ఒక్కరు కూడా ఎదగాలి. అప్పుడు ఎంతో అది ధనికరమైన జీవితం అవుతుంది. గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. ఒకరినొకరు కలిసినప్పుడు అంటే ఎప్పుడో చాలా కాలం తర్వాత కలుస్తారు. బ్రదర్ ప్రైజర్ అంటారు, బాగున్నారు అంటారు. అలా కాకుండా ఇటువంటి ఈ పవిత్ర ముద్దు కనుక ఒకరినొకరు పెట్టుకుంటే కనుక అది చాలా అద్భుతమైనది. అదేవిధంగా కాళ్ళు కడటం గురించి కూడా దేవుని వాక్యం చూస్తాం. ఆ కాళ్ళు కడిగే పరిస్థితి కూడా ఈ రోజుల్లో కొన్ని చోట్ల ఉంటేనే కానీ అన్ని చోట్ల లేవు. అంటే తగ్గింపుకి అదొక సూచన. అంటే మనం ప్రేమించేదానికి తగ్గింపుకి అది ఒక సూచన. కాబట్టి ఆ విధంగా చేయడం కూడా చాలా మంచిది. ఎప్పుడైతే విశ్వాసులు ఒక చోట కూడినప్పుడు అటువంటి పని చేయడం, ఒకరినొకరు కల్మషం లేకుండా చేస్తే అదెంతో పరిశుద్ధతకి, తగ్గింపుకి, పవిత్రతకి చిహ్నమైనటువంటి దేవుడి మాటలు దీన్ని ఆశించగాక. ఆమె